వరంగల్ సుబేదారి పిఎస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. సుబేదారి పిఎస్ లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. పిఎస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. వరంగల్ సుబేదారి పిఎస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. సుబేదారి పిఎస్ లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. పిఎస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తుకు పెడుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో చాలా కేసులు పెట్టారు. ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు. అనుకున్న సాక్ష్యాలు లేవనే దాని మీద దాన్ని పక్క పెట్టారు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో పోర్ట్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ అక్రమ కేసులు పెట్టడో, తప్పుడు కేసులు పెట్టడో, అబద్ధాలు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకు. ఇప్పటికైనా మంచి పరిపాలన దీక్ష పోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. కౌశిక్ రెడ్డి గారికి ఎంబడే విడుదల చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను.